ఒక సినిమా కథకి స్క్రీన్ ప్లే రాయడం ఇంత ఈజీనా అనిపించింది ఈ సేవ్ ది క్యాట్ చాప్టర్ 4 చదివిన తర్వాత. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో ఎప్పుడు ఏ సీన్ రావాలి, ఎందుకు రావాలి, ఈ వస్తే లాభం ఏంటి అని వివరంగా సేవ్ ది క్యాట్ బుక్ చాప్టర్ 4 లో బ్లేక్ స్నైడర్ గారు వివరించారు. అసలు ఈ చాప్టర్ 4 లో ఏముంది అనే విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇది సేవ్ ది క్యాట్ సిరీస్ లో 4th చాప్టర్. ఈ చాప్టర్ వీడియోస్ చూడని వాళ్ళు కింద ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటది, వెళ్ళి చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే మనము ఒక సినిమా కథని రాసేస్తాం. ఆ రాసిన కథ చూసే ఆడియన్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఏ సీన్ తో మొదలు పెట్టాలి, ఏ సీన్ మధ్యలో రావాలి, ఏ సీన్ తో సినిమా ఎండ్ అవ్వాలి, ఇలా ఒక స్ట్రక్చర్ ఫుల్ గా మన సినిమా కథని రాయడమే స్క్రీన్ ప్లే. సేవ్ ది క్యాట్ బుక్ చాప్టర్ 4 లో ఈ స్క్రీన్ ప్లే 15 స్టోరీ బీట్స్ అనేవి వీటి సహాయంతో ఎంత ఈజీగా రాయొచ్చు మనం స్క్రీన్ ప్లే అనే విషయాన్ని బ్లేక్ స్నైడర్ గారు చెప్పారు. ఈ 15 స్టోరీ బీట్స్ ఎంత ఫేమస్ అంటే మన తెలుగులో అయితే సుకుమార్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు ఈ స్టోరీ బీట్స్ ని తప్పకుండా ఫాలో అవుతారు. అట్లీస్ట్ చాలా మంది రచయితలు తమ స్టోరీలో ఈ స్టోరీ బీట్స్ ఉన్నాయా లేదా అని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు, కొన్నైనా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు నేను 15 స్టోరీ బీట్స్ ని RRR సినిమా ఎగ్జాంపుల్ తో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక్కొక్క స్టోరీ బీట్ గురించి నేను వివరిస్తాను. అసలు RRR సినిమా గురించే ఎందుకు చెప్తున్నారు అంటే RRR సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా ఈ 15 స్టోరీ బీట్స్ ని యూజ్ చేశారు, ఇక్కడ స్కిప్ చేయకుండా. అందుకోసమే RRR సినిమా నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. RRR సినిమాలో ఈ 15 స్టోరీ బీట్స్ ని ఎలా యూజ్ చేశారు అని ఎగ్జాంపుల్ గా మీకు ప్రతి ఒక్కటి వివరిస్తాను. ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ ఇమేజ్. ఓపెనింగ్ ఇమేజ్ అంటే మనం సినిమా మొట్టమొదటి సీన్ తోనే అసలు ఈ సినిమా వరల్డ్ ఏంటి, ఈ సినిమా మూడ్ ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక మూడ్ ని తెలియజేసేదే ఓపెనింగ్ ఇమేజ్. ఇప్పుడు RRR ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనము మొట్టమొదటి సీన్ లోనే మనకు బ్రిటిషర్స్ కనిపిస్తారు. ఒక చిన్న పాపని బ్రిటిషర్స్ వాళ్ళ తల్లి నుంచి వేరు చేసి తీసుకెళ్లిపోతారు. అంటే అప్పుడు మనకు ఇక్కడ ఓకే, ఇది ఇండిపెండెన్స్ కు ముందు సెటప్ చేయబడిన స్టోరీ అనేది మనకు కంప్లీట్ గా ఆ సినిమాలో ఉన్న మూడ్ తో సహా మనకు అర్థమవుతుంది. సో ఇది ఓపెనింగ్ ఇమేజ్. నంబర్ 2 థీమ్ స్టేటెడ్. అంటే సినిమా మొదలైన 2-3 సీన్లలోనే అసలు ఈ సినిమా అనేది దేని గురించి అని ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఈ సినిమా కథకి గోల్ ఏంటి అని ఎస్టాబ్లిష్ చేయడమే థీమ్ స్టేటెడ్ అంటే. RRR లో మొదటి సీన్ లోనే పాపని తీసుకెళ్లిపోతారు బ్రిటిషర్స్. అంటే ఈ పాపని మళ్ళీ తల్లి దగ్గరికి చేర్చడమే ఈ స్టోరీ కథ అని చెప్పేసి దీనికోసమే జరుగుతుంది, అది కూడా బ్రిటిష్ కాలంలో అని చెప్పేసి ఈ కథ గోల్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పారు. ఒక సీన్ లో రాజీవ్ కనకాల బ్రిటిషర్స్ కు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాపరి ఉంటాడు, ఈ కాపరి పులి నోట్లో ఉన్నా కూడా ఆ పాపని తన ప్రాణాలు అడ్డేసైనా కాపాడుతాడు అని చెప్పేసి. సో ఈ గోల్ ఏంటి అని చెప్పేసి ఈ 2-3 సీన్లలోనే మనకు ఎస్టాబ్లిష్ చేశారు. నంబర్ 3 సెటప్. మన కథ ఉన్న వరల్డ్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అసలు మన కథ జరుగుతున్న వరల్డ్ ఎక్కడ జరుగుతుంది ఈ స్టోరీ అనేది మెయిన్ క్యారెక్టర్స్ ని అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఎస్టాబ్లిష్ చేయడమే స్టోరీ సెటప్. RRR లో రామరాజు ఎవరు, రామరాజు ఏం చేస్తా ఉంటాడు, భీమ్ ఎవరు, భీమ్ ఏం చేస్తా ఉంటాడు, అసలు దీంట్లో విలన్ ఎవరు, ఇది ఎక్కడ జరుగుతుంది అని ప్రతిదీ కూడా మనకు ఈ సెటప్ అనే పాయింట్ లో చూపించారు. సో ఇది మన స్టోరీని సెటప్ చేయడం అనమాట. నంబర్ 4 క్యాటలిస్ట్. అంటే కథలో ఈ ఇన్సిడెంట్ కనుక జరగకపోతే కథ అనేది ముందుకైతే వెళ్ళదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సినిమా కథ అనేది ఇంకొక మలుపు తీసుకుంటుంది. ఇదే క్యాటలిస్ట్ మూమెంట్. RRR మూవీలో భీము తన అనుచరులతో వచ్చి ఢిల్లీలో సెటప్ అయి ఉంటాడు. అదే విధంగా రామరాజు తనకు ప్రమోషన్ ఇవ్వలేదని చెప్పి కోపంగా ఒక చోట ఆగిపోయి ఉంటాడు. కరెక్ట్ గా ఇట్లాంటి సమయంలోనే క్వీన్ తన కోసం వచ్చిన ఆ గోండు జాతి వ్యక్తిని ప్రాణాలతో గాని లేదంటే చంపేసి గాని పట్టుకుంటే నీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పేసి ఆఫర్ ఇస్తుంది. అప్పుడు రామరాజు ముందుకు వస్తాడు. ఈ సీన్ జరిగిన వెంటనే రామరాజు యూనిఫామ్ తీసేసి అండర్ కవర్ ఆపరేషన్ చేయడం మొదలు పెడతాడు. ఈ ఆఫర్ రాకపోతే సివిల్ డ్రెస్ లేక రాడు, సివిల్ డ్రెస్ లేక రాకపోతే తర్వాత పరిచయం అయ్యే భీమ్ పరిచయం కాడు, భీమ్ అనుచరుడు ఆ రామరాజు దగ్గరికి రాడు. ఇలా స్టోరీ అనేది ముందుకు వెళ్లకుండా ఒకటే చోట ఆగిపోతుంది. అలా స్టోరీ ముందుకు నడిచేలా చేసే పాయింట్ నే క్యాటలిస్ట్ పాయింట్ అంటారు. 5th పాయింట్ డిబేట్. డిబేట్ అంటే హీరో తను కథలో ముందుకు వెళ్ళడానికి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని చెప్పేసి తనలో తాను గాని లేదంటే తనకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ గాని ఎవరెవరో దీని గురించి డిబేట్ చేయడం. RRR మూవీలో చూసుకుంటే రామరాజు
ఇండియన్, కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ తన గోల్ కోసం ఇండియన్స్ నే కొట్టాల్సి వస్తుంది. అదే విధంగా ఒక సందర్భంలో తన ఫ్రెండ్ అని తెలిసి కూడా భీమ్ ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అంతర్లీనంగా తనలో ఉన్న డిబేట్ పొజిషన్ ని వర్బల్ గా కాకుండా హీరో ఎక్స్ప్రెషన్స్ తో చూపించారు రాజమౌళి గారు. నెక్స్ట్ పాయింట్ బ్రేక్ ఇంటూ 2. ఈ సీన్ తో హీరో అప్పటి వరకు ఉన్న తన ప్రపంచము తన సెటప్ నుంచి వదిలేసి కొత్త ప్రపంచంలోకి కొత్త మనుషుల మధ్యకి వెళ్తాడు. ఇదే బ్రేక్ ఇంటూ 2. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతడు మూవీలో అంతవరకు నందు తన పాస్ట్ లైఫ్ నంతా వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది బ్రేక్ ఇంటూ 2 లోకి వస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. అలాగే RRR సినిమాలో ఒక కుర్రాన్ని ఫైర్ యాక్సిడెంట్ నుంచి ఇద్దరు హీరోలు కాపాడి ఒకరికొకరు పరిచయం అయ్యి అక్కడి నుంచి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తారు, కొత్త మనుషుల మధ్యకి వెళ్తారు. 7th వన్ బీ స్టోరీ. ఇంతవరకు మనం ఆడియన్ కి చాలా విషయాలు చెప్పుకుంటాం, సెటప్ ఏంటి, క్యారెక్టర్లు ఎవరు, ఇలా బ్రెయిన్ అంతా కూడా చాలా హెవీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అలా బ్రెయిన్ ని కొంచెం రిలాక్స్, ఆడియన్ యొక్క బ్రెయిన్ ని రిలాక్స్ చేయడానికి ఈ బీ స్టోరీ అనేది వాడతారు. బీ స్టోరీ అంటే నథింగ్ బట్ లవ్ స్టోరీ లాంటిది. ఇందులో కథ ఏమి ఉండదు, జస్ట్ ఆడియన్ ని రిలాక్స్ చేయడమే ఈ బీట్ యొక్క ఉద్దేశం. RRR లో భీమ్ జెన్నీ మధ్య జరిగే లవ్ స్టోరీ అనుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. నెంబర్ 8 ఫన్ అండ్ గేమ్స్. ఇది కూడా సేమ్ బీ స్టోరీ లాగానే తన ఆడియన్ బ్రెయిన్ ని రిలాక్స్ చేయడానికి కంటిన్యూ చేస్తూ బీ స్టోరీ తర్వాత ఫన్ అండ్ గేమ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నాటు నాటు సాంగ్ కావచ్చు, లేదంటే మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే కామెడీ కావచ్చు, ఇట్లాంటివి ఫన్ అండ్ గేమ్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వన్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే మనం ఇంటర్వెల్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఆడియన్ రిలాక్సేషన్ నుంచి బయటకు వచ్చి తన స్టేక్స్ ని హై చేసుకునే మూమెంట్స్ మనము ఈ పాయింట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హీరో సాధిస్తే ఒక గొప్ప విజయం గాని లేదంటే గొప్ప ఫెయిల్యూర్ గాని సాధిస్తాడు, కానీ అది నిజమైన విజయం కాదు, ఫేక్ విజయం. ఇప్పుడు రామరాజు భీముని పట్టుకుంటాడు, ఆటోమేటిక్ గా గెలిచినట్టే. భీము పాపని చూసి కూడా కాపాడలేక పోలీసులకు దొరికిపోతాడు, ఇది భీమ్ ఓడిపోయినట్టు. కానీ రామరాజుకు తెలుసు ఇది నిజమైన విజయం కాదు అని చెప్పేసి. అలాగే భీముకు కూడా తెలుసు తను ఓడిపోలేదు, తను జస్ట్ మోసపోయాడు, మళ్ళీ అయినా గెలుస్తాను అని చెప్పేసి. ఇలా అతిపెద్ద ఫెయిల్యూర్ గాని అతిపెద్ద విక్టరీ గాని వస్తుంది, అది కూడా ఫేక్ విక్టరీ. నెంబర్ 10 బ్యాడ్ గైస్ క్లోజింగ్. అంటే ఈ పాయింట్ లో విలన్ పవర్ఫుల్ గా కనిపిస్తాడు, హీరో పవర్లెస్ గా కనిపిస్తాడు. అంటే ఎగ్జాంపుల్ గా RRR లో భీమ్ ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఈ టైంలో కింగ్ గాని క్వీన్ గాని వీళ్ళు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తారు, హీరోలు బలహీనమైనట్టు ఈ సిచ్యువేషన్ లో కనిపిస్తారు మనకు. ఇదే బ్యాడ్ గైస్ క్లోజింగ్. నెంబర్ 11 ఆల్ ఈజ్ లాస్ట్. ఇంకా హీరో తన చేతుల్లో పరిస్థితులు ఏమీ లేవు, అన్ని కోల్పోయినట్టు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం RRR సినిమాలో చూసుకుంటే తను సాధించిన విజయం నిజం కాదని చెప్పేసి రామరాజు అనుకుంటాడు, మిత్రుడిని కోల్పోయినట్టు చాలా ఫీల్ అవుతాడు, తను ఎటు తిరిగి భీమ్ ని విడిపించాలని డిసైడ్ అవుతాడు. అలాగే భీమ్ ని ఆల్మోస్ట్ ఉరి తీయబోతారు అనమాట. ఇంకా ఆల్ ఈజ్ లాస్ట్, అన్ని కోల్పోయాడు భీమ్ గాని రామ్ గాని, తన చేతుల్లో సిచ్యువేషన్స్ లేవు అని ఈ పీక్స్ మూమెంట్స్ కి తీసుకురావడమే ఆల్ ఈజ్ లాస్ట్. నెంబర్ 12 డార్క్ నైట్ ఆఫ్ ద సౌల్. ఈ పాయింట్ లో హీరో నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితుల్లో తను చాలా నరకయాతను అనుభవించడం, ఒక నిద్రలేని రాత్రులు గడపడం. ఫర్ ఎగ్జాంపుల్ గా భీమ్ తప్పించుకున్న తర్వాత రామరాజుని అరెస్ట్ చేసి డార్క్ సెల్ లో వేస్తారు. అప్పుడు అతను అనుభవించే నరకయాతన, అతను పడే చిత్రహింసలు, ఇవన్నీ కూడా డార్క్ నైట్ ఆఫ్ ద సౌల్ కిందకి వస్తాయి. నెంబర్ 13 బ్రేక్ ఇంటూ 3. ఈ పాయింట్ లో హీరోకి తన గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అని ఒక కొత్త పరిష్కారం అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా భీము సీత వల్ల నిజాన్ని తెలుసుకొని రామరాజుని విడిపించాలనుకోవడము బ్రేక్ ఇంటూ 3 పాయింట్ అనమాట. నెంబర్ 14 ఫినాలే. ఫినాలే అంటే సినిమా క్లైమాక్స్. భీము రామరాజుని విడిపించి బ్రిటిషర్స్ మీద ఫైట్ చేసి స్కాట్ ద్వారానే అతని భార్యని చంపేయడమే క్లైమాక్స్ ఈ మూవీలో. నంబర్ 15 ఫైనల్ ఇమేజ్. సినిమా ఫస్ట్ సీన్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఆ థీమ్ ని మనం సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూపించడమే ఫైనల్ ఇమేజ్. పాపని తల్లి దగ్గరికి చేరుస్తాడు, రామరాజు గన్స్ ని తన ఊరి వాళ్ళందరికీ పంచుతాడు. ఇదే ఫైనల్ ఇమేజ్. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చూపించిన విషయం కన్వే అయిందా లేదా అని చూపించడమే ఫైనల్ ఇమేజ్. RRR లోనే కాదు, మీరు చాలా సినిమాల్లో ఈ స్టోరీ బీట్స్ అనేటివి గమనించవచ్చు. నేను చెప్పాను కదా, ఈ స్టోరీ బీట్స్ అన్ని రాసుకొని మీరు ఏదైనా కానీ సినిమా ఓపెన్ చేసి పెట్టుకొని మీరు ప్రతి ఒక్కటి కూడా గమనించండి. సో ఇవి ఫ్రెండ్స్ సేవ్ ది క్యాట్ చాప్టర్ 4 లో చెప్పిన స్టోరీ బీట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.